అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహిస్ బ్లాగ్స్. నేను చూపిస్తున్న వాటిలో 3-4 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయండి. వాటి పేర్లు కనుక మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, ఓకేనా? సమోసా క్రేవింగ్స్ ఎక్కువైపోయాయండి. మా ఊర్లో కూడా మా వారు సమోసాలు తీసుకొస్తారు. అవి డిఫరెంట్ టేస్ట్ అండి. మా ఊర్లో అయితే ఇంకా ఆనియన్ సమోసా, చికెన్ సమోసాస్ అంటారు కదా, ఇవి దొరుకుతాయి. మా మమ్మీ నాకు తినాలనిపిస్తుందంటే తెప్పించారు. నేను ఇంకా మా పక్కింటి పాప ఇద్దరం కలిసి సమోసాస్ ఎంజాయ్ చేసాము. ఈ పిల్లలు మ్యాక్సిమం మా ఇంటి దగ్గరనే పెరిగారండి. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గరనే ఉంటారు. ఈరోజు మా మమ్మీ ఒకేసారి 2 రెసిపీస్ స్టార్ట్ చేశారండి. అవి కూడా చికెన్వే. చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండ్ రెండోది వచ్చేసి లివర్ అండ్ సమ్ చికెన్ పార్ట్స్ ఏవో ఉంటాయి కదా, తెలుగులో ఏమంటారో నాకు అర్థం కావట్లేదు చెప్పడానికి. బట్ నన్ను ఫాలో అవుతున్న వారు ఎలాగో నా వీడియో చూస్తారు కదండి, వారిని నేను అడుగుతున్నాను. చికెన్ అంటే లివర్తో పాటు ఉన్న చికెన్ ఐటెంని తెలుగులో ఏమంటారో నాకు చెప్పండి, ఓకేనా? చలో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేను చెప్తాను. ముఖ్యంగా కామన్ పాయింట్స్ ఏంటంటే రెండు చికెన్స్లో దేనికది సపరేట్గా మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేషన్ కోసం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం లివర్ ఉంది కదండి, దాంట్లో కొబ్బరి తురుము మాత్రమే వేయాలి. ఇంకా ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా కలుపుకోవాలి. చికెన్ లెగ్ పీసెస్లో మాత్రం మనం కొంచెం నిమ్మరసం, కొంచెం కార్న్ఫ్లోర్, ఇంకా మనం లైట్గా కావాల్సి వస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ కూడా వేసుకోవాలండి బైండింగ్ కోసం. మంచిగా కలుపుకోవాలి. ఈ రెండు చికెన్ ఐటమ్స్ కూడా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దాకా మనం మ్యారినేషన్కి పెట్టి వదిలేయాలి. గుర్తుపెట్టుకోండి, అప్పుడే మనం కర్రీ చేసినాక టేస్ట్ అనేది తినేటప్పుడు బాగా వస్తుంది అనమాట. ఇప్పుడే కాదండి, ఏ చికెన్ ఐటమ్ అయినా సరే మీరు మ్యారినేషన్ చేస్తేనే మంచిగా ఉంటుంది, మంచిగా టెండర్గా తయారవుతుంది అనమాట చికెన్. అందుకోసం చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు మా మమ్మీ లివర్ కలుపుతున్నారు, పక్కన పెట్టేస్తారు. దీంట్లో అయితే ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా లెగ్ పీసెస్ కూడా ఒకసారి మొత్తం కలిపేసుకొని మా మమ్మీ పక్కన పెట్టారు. 1 గంట సేపు అయితే మేము పక్కన పెట్టేశామండి. ఎందుకంటే తినేటప్పుడు టేస్ట్ మంచిగా రావాలనే ఉద్దేశంతో మంచిగా కలిపి పక్కన పెట్టేశాము. 1 గంట తర్వాత మా మమ్మీ ఫస్ట్ లివర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. నాకు అర్థం అవ్వాలని ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి మనం కట్టర్ ఉంటుంది కదా, ఆ కట్టర్తో మనం కడాయిని ఒకసారి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి, తిప్పుకోవాలన్నమాట. ఆయిల్ మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా సైడ్స్కి తగిలేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత హీట్ అయిన ఆయిల్లో మనం లివర్ పీసెస్ వేసుకోవాలి. మ్యారినేషన్ చేసి పెట్టాం కదా అది. దీంట్లో మనం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయమండి, మొత్తం స్టార్టింగ్లోనే కలిపేసి ఉంచేసాము. అందుకోసం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రాపర్గా కుక్ చేయాలి. మీడియం లేదా మీడియం టు సిమ్కి మధ్యలో పెట్టేసి మనం కుక్ చేయాలి. ఈ లివర్లో కూడా వాటర్ ఫామ్ అవుతుంది. మా మమ్మీ ఏం చేశారంటే మ్యారినేషన్ చేసిన బౌల్లో కొంచెం వాటర్ వేసి ఈ లివర్లో వేసేసారు. మంచిగా కుక్ చేశారనమాట. దాదాపుగా కర్రీ దగ్గర పడిపోవాలండి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి, కర్రీ కూడా ప్రాపర్గా కుక్ అవ్వాలి. అందుకని మీడియం టు సిమ్ అని చెప్పాను. ఎందుకంటే మనం ఎండు కొబ్బరి తురుము వేసాం కాబట్టి హైలో పెడితే కనుక అడుగంటుకు పోతుంది, కర్రీ మంచిగా రాదు, మాడిపోతుంది. అందుకోసం చెప్తున్నానండి. మంచిగా కుక్ అయ్యి కర్రీ దగ్గర పడిన తర్వాత ఒక గ్రేవీ లాగా టెక్స్చర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చేదాకైతే మనము ఈ కర్రీ కుక్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మా మమ్మీ ఏం చేశారంటే ముందుగా కడిగి పెట్టిన ఎగ్స్ వేశారు దీంట్లో. ఎగ్స్ అంటే మనం నార్మల్గా తినే ఎగ్స్ కాదండి, పొట్ట లోపల ఎగ్స్ ఉంటాయి కదా చికెన్కి, ఆ ఎగ్స్ వేశారు. వాటర్ వేసిన తర్వాత వేసినా కూడా అవి బాయిల్ అయిపోతాయి అని చెప్పారు నాకు. నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా అండి? అంటే నాకు కొంచెం నేను నా డిస్క్రిప్షన్లో కూడా నేను చెప్పున్నాను, నాకు లైట్గా కొంచెం తడబడడం నత్తిలాగా అయితే వస్తుంది. అందుకని నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను, మళ్ళీ కమెంట్స్ చేయకూడదని చెప్తున్నానండి. అర్థం చేసుకోండి.
నేను ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి తెలుగు లాంగ్వేజ్ నేను డెఫినెట్గా ట్రై చేస్తానండి. చూడండి ఈ రకంగా అయితే కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా ఉండనట్టుగా పల్చగా పెట్టారు, ఎందుకంటే తర్వాత థిక్గా అయిపోతుంది కర్రీ, అందుకోసం. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మొత్తం లెగ్ పీసెస్ని ఒకసారి కలిపేసి మా మమ్మీ ఆయిల్ హీట్ అయిన తర్వాత లెగ్ పీసెస్ వేసి ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు మనం టర్న్ చేసుకొని లెగ్ పీసెస్ ఫ్రై చేసుకోవాలండి. మనం ఒకసారి లెగ్ పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేస్తాం కదా, అప్పుడు మళ్ళీ ఇంకోసారి మ్యారినేషన్ చేసి పెట్టిన లెగ్ పీసెస్ ఒకసారి మొత్తం మసాలా అంతా కలిసే రకంగా మనం మిక్స్ చేసేసి మళ్ళీ డీప్ ఫ్రైకి వేయాలి. అప్పుడు మనకి ఈవెన్గా అయితే మసాలా అన్ని ముక్కలకి పడుతుందన్నమాట. నేను ప్రతిసారి మీకు చూపిస్తున్నాను కదా, ప్రతిసారి మీకు చూపించే వీడియోలో ఈ లెగ్ పీసెస్ అన్నీ ఫ్రై అయ్యేలోపే మేము తినేస్తాము. నేను ఎక్కువ తినేస్తానండి, మీకు చూపించే లోపే మొత్తం తినేస్తానన్నమాట. మ్యాక్సిమం అంత ఇష్టం. ఈసారి అయితే నేను టొమాటో కెచప్తో ఫస్ట్ ఎంజాయ్ చేశాను లెగ్ పీస్. ఆ తర్వాత మమ్మీ చేసిన లివర్ కర్రీ ఇంకా లెగ్ పీసెస్ వేసుకొని నేను రైస్తో పాటు తిన్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఎంతమందికి అదృష్టం ఉంటుందండి, ఎంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా చిన్న పిల్లలాగా మమ్మీ నా కోసం వంటలు చేసి పెడుతున్నారు. నిజంగా కదా, మాషల్లా మాషల్లా అనండి, దిష్టి పెట్టద్దు, ఓకేనా. మా మమ్మీకి హెల్త్ బాగోదండి, కాకపోతే మా మమ్మీ నా గురించి ఆలోచిస్తారు, అది చాలా గ్రేట్ థింగ్. ఆ తర్వాత నేనైతే మ్యాంగోస్ కట్ చేశాను, మమ్మీకి తినమని చెప్పాను, వద్దు 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 అన్నారు. చిన్న పీసెస్ ఒకటి ట్రై చేయమని చెప్పాను. ఇంకా మా డాడీ వచ్చేసి కాటన్ బాక్సెస్ ఉంటాయి కదండి, అట్ట ముక్కలు అంటారు వీటిని, అవి లోడ్ ఎత్తుతున్నారు. ఈ పాత సామాన్ల వ్యాపారం చాలా డిఫికల్ట్ అండి, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకా ఈ వడ్లు పట్టించాలి. ఈ రైస్ బ్యాగ్ అయితే మమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పారు ఊరెళ్ళేటప్పుడు. నేను మా మమ్మీ మా పిల్లల్ని తీసుకుని అయితే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడెక్కడో మజ్జిగ ఇస్తున్నారు, సమ్మర్ కదా అని చెప్పేసి ఆటో అతనైతే మమ్మల్ని ఆటోలోనే కూర్చోబెట్టేసి బయటకు వచ్చేసి మజ్జిగ తాగి ఇంకా స్టార్ట్ అయ్యారు. మేము హాస్పిటల్కి వచ్చాం. మా బాబుని చూడండి, అసలు మా బాబుకి అయితే ఎవ్వరు పరిచయం ఉండాల్సిన అవసరం లేదండి, తనే పరిచయం చేసుకుంటాడు, వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాడు. అసలు ఏదో ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లుగా బాతాకానే పెట్టేశాడు మా బాబు. నేను వచ్చేటప్పుడైతే ఇంకా లాస్ట్కి వాళ్ళకి టాటా చెప్పి వచ్చాడు, అప్పటిదాకా వాళ్ళ దగ్గర ఉన్నాడండి. తను ఒక డిఫరెంట్ టైపు. ఇంకా వస్తా వస్తా కోవా బన్ కనిపించిందండి. ఎంతమందికి ఇష్టం అండి కోవా బన్, చిన్ననాటి జ్ఞాపకం ఇది. అంటే చిన్నప్పుడు ఎక్కువ దొరుకుతుండేవి, ఇప్పుడు అయితే అంతగా దొరకట్లేదు. అందుకని చెప్పేసి నేను కోవా బన్ తీసుకున్నాను. టేస్ట్ అయితే అల్టిమేట్ అండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఒక అమెజాన్ పార్సిల్ వచ్చేసింది. నేను వెట్ వైప్స్ ఆర్డర్ చేశాను. ఈసారి 10 పీసెస్ ఆర్డర్ చేశానండి వెట్ వైప్స్వి. ఈ ప్యాకెట్స్ 10 వచ్చాయి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అవసరం అవుతుంది. మనం టిష్యూస్ వేరే క్లాత్స్ యూజ్ చేసేదానికన్నా వెట్ వైప్స్ చాలా హైజీన్ అండి, చాలా యూస్ఫుల్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే. ఈరోజు ఇంకోటి వచ్చేసి మా మమ్మీ నాకు మామిడికాయ పచ్చడి ఏ రకంగా కలపాలి అనేది చూపిస్తున్నారు. ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో మామిడికాయ పచ్చళ్ళు పెట్టేవాళ్ళంట. అయితే తాటి మట్టలు ఏదో పెద్ద పెద్దగా స్టిక్స్ లాగా ఉంటాయి కదండి, ఏదో అన్నారు, వాటితో పాటు పచ్చడి కలిపేవాళ్ళంటండి. ఇప్పుడైతే పప్పు కవ్వంతో మా మమ్మీ కలుపుతూ ఉన్నారు. నన్ను కూడా ట్రై చేయమన్నారు. ఇంకా నేనైతే పర్లేదులే మమ్మీ, జాడీని పట్టుకుంటానని చెప్పేశాను. కొంచెం ట్రై చేశాను కాబట్టి, కానీ నాకు అంతగా రాలేదు. ఈ రకంగా నేను అంటండి మామిడికాయ పచ్చడి కలపాలంట 3-4 డేస్ తర్వాత. ఆ తర్వాత మనం ముక్కలు మంచిగా కలిపిన తర్వాత ముక్కలు మునిగేంత అయితే మనం ఆయిల్ వేయాలంటండి. ఏ పచ్చడిలోకైనా సరే ఆయిల్ ముక్కలు మునిగేంత వరకు వేస్తే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని అయితే మా మమ్మీ చెప్పారు. పల్లి లేదా చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తారు కదా, మా మమ్మీ అయితే ఈసారి పల్లి నూనె వాడారు. ముక్కలు మునిగేంత అయితే వాటర్ వేసి వాటర్ వేసుకోమాకండి, ఆయిల్ వేసి ఉంచారనమాట. ఏ రకంగానే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. ఇదే అనమాట నా వీడియోస్లో మీకు టైంపాస్ ఎంటర్టైన్మెంట్. నా నత్తితో పాటు నేను మర్చిపోతూ ఉంటాను కదా, అది కూడా మీకు ఒక టైంపాస్ లాగా అవుతుంది. నన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఓకేనా.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ అండి షేర్ చేయండి. షేర్ చేసి మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా నేను బెటర్గా వీడియోస్ తీయగలను. ఇంకోటి వచ్చేసి ఈవినింగ్ నాకు మస్తు ఆకలిస్తుండే, బయట నుండి ఏం తినబుద్ధి కాల. ఇప్పుడు పాలు బాయిల్ చేసి లెఫ్ట్ ఓవర్ చపాతీ ఉంటుంది కదండి, మనం నెయ్యి లేదా ఆయిల్లో వేయించిన చపాతీలు ఉంటాయి కదా, ఆ చపాతీని ముక్కలుగా చేసి బాయిల్ అవుతున్న మిల్క్లో వేసేసాను. ఆ తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నేను తింటున్నాను. దీంట్లో మలాయి ఉన్నా కూడా, అంటే మిల్క్ మీద మలాయి ఉంటుంది కదా మిగడ, అది కూడా వేసుకొని మీరు తినొచ్చు. ఆల్రెడీ మిల్క్లో కొంచెం పంచదార ఉండడం వల్ల నేను వేయలేదు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇదేంటో మీరు చెప్పగలరా? అంతరిక్షంలో కనిపిస్తుంది కదా, ఆ అద్భుతం ఏంటో నాకు చెప్పండి, ఓకేనా? మా బాబు అయితే కసరత్తులు స్టార్ట్ చేశాడు. ఇంకా చాడీలు కాదు కానీ అండి, చాలా క్యూట్ ఉంటాడు, చాలా అల్లరి చేస్తాడు. తను ఉంటే ఒక టైం పాసు, లేకపోతే మిస్సింగ్, అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.